హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో మన భారతదేశం ఇతర దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎన్ని దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేర భూ సరిహద్దును పంచుకుంటుంది, ఏ దేశంతో ఎక్కువ భూ సరిహద్దు పంచుకుంటుంది, ఏ దేశంతో తక్కువ భూ సరిహద్దు పంచుకుంటుంది, ఏ ఏ రాష్ట్రాలతో ఏ ఏ దేశాలకు భూ సరిహద్దు పంచుకుంటుంది అనే విషయాలు ఈ రోజటి వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ ఏ దేశాల మధ్య ఏ ఏ రేఖలు ఉన్నాయి లాంటి విషయాల గురించి ఈ రోజటి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ వంతు మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూశాక మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మొత్తం 7 దేశాలతో మన భారతదేశం అనేది భూ సరిహద్దును పంచుకుంటుంది. మొత్తం కిలోమీటర్లు చూస్తే 15,106.7 కిలోమీటర్ల దూరాన్ని భూ సరిహద్దుని పంచుకుంటుందని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం మీద 15,106.7 కిలోమీటర్ల దూరాన్ని భూ సరిహద్దుని పంచుకుంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాన్ని చూస్తే బంగ్లాదేశ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బంగ్లాదేశ్తో 4,096.7 కిలోమీటర్ల దూరాన్ని ఎక్కువ భూ సరిహద్దును కలిగి ఉంది. అలాగే తక్కువ భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం చూస్తే ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్లు, ఓన్లీ 106 కిలోమీటర్లు తక్కువ భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్. ఇతర దేశాల గురించి చూసినట్లయితే పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి చూస్తే 3,323 కిలోమీటర్ల దూరాన్ని భూ సరిహద్దుని పంచుకుంటుంది భారతదేశం. దీని మధ్య ఉన్నటువంటి ఈ రేఖను చూసినట్లయితే దీన్ని రెడ్ క్లిఫ్ రేఖ అని పిలవడం జరుగుతుంది. ఈ భూ సరిహద్దు ఏ ఏ రాష్ట్రాలతో పంచుకుంటుందని మనం ఇప్పుడు చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రంతో, అలాగే రాజస్థాన్ అనే రాష్ట్రంతో, అలాగే పంజాబ్ అనే రాష్ట్రంతో, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో, అలాగే లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో 3 రాష్ట్రాలు అలాగే 2 కేంద్రపాలిత ప్రాంతాలతో భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం పాకిస్తాన్ యొక్క రాజధాని ఇస్లామాబాద్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అతి తక్కువ భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్. ఇది 106 కిలోమీటర్లు మాత్రమే భూ సరిహద్దు పంచుకుంటుంది. ఇది లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే భూ సరిహద్దును పంచుకుంటుంది. నెక్స్ట్ చూసే దేశం చైనా దేశం అనేది 3,488 కిలోమీటర్ల దూరాన్ని భూ సరిహద్దుని భారతదేశంతో కలిగి ఉంది. ఇది ఏ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉందని ఇప్పుడు చూసినట్లయితే లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం, అలాగే హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంతో, అలాగే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంతో, అలాగే సిక్కిం అనే రాష్ట్రంతో, అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంతో. ఇక్కడ చూసినట్లయితే ఒక కేంద్రపాలిత ప్రాంతం అది లడక్, అలాగే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం 4 రాష్ట్రాలతో భూ సరిహద్దును పంచుకుంటున్నటువంటి పొరుగు దేశం చైనా. ఇది 3,488 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. నెక్స్ట్ చూసే దేశం నేపాల్ యొక్క రాజధాని ఖాట్మాండ్. ఫ్రెండ్స్, ఇక్కడ చైనా యొక్క రాజధాని చెప్పలేదు, చైనా యొక్క రాజధాని బీజింగ్. నెక్స్ట్ చూసే దేశం నేపాల్, దీని యొక్క రాజధాని ఖాట్మాండ్. నేపాల్ పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు చూస్తే భూ సరిహద్దు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేపాల్ పంచుకున్నటువంటి భూ సరిహద్దు చూస్తే 1,751 కిలోమీటర్ల దూరాన్ని భూ సరిహద్దుని పంచుకుంటుంది నేపాల్. ఇది ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంతో, అలాగే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంతో, బీహార్ అనే రాష్ట్రంతో, సిక్కిం అనే రాష్ట్రంతో, అలాగే వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రంతో భూ సరిహద్దును పంచుకుంటుంది. నేపాల్ అనే దేశం 5 రాష్ట్రాలతో భూ సరిహద్దును పంచుకుంటుందని గుర్తుంచుకోవాలి. ఒకటి ఉత్తరాఖండ్, రెండవది ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం లాంటి దేశాలతో
నేపాల్ భూ సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ చూసే దేశం భూటాన్. భూటాన్ యొక్క రాజధాని థింపూ. ఇది భూ సరిహద్దుని 699 కిలోమీటర్ల దూరాన్ని భూ సరిహద్దుగా కలిగి ఉంది. ఇది ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దు కలిగి ఉంది అనేది చూసినట్లయితే సిక్కిం అనే రాష్ట్రంతో, ఇక్కడ ఇటువైపు చూడవచ్చు సిక్కిం అనే రాష్ట్రంతో, అలాగే ఇటువైపు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రం, ఇటువైపు చూసినట్లయితే అస్సాం, ఇటువైపు చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, ఇలా 4 రాష్ట్రాలతో భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం భూటాన్. నెక్స్ట్ చూసే దేశం మయన్మార్. మయన్మార్ దేశం చూసినట్లయితే 1643 కిలోమీటర్ల దూరాన్ని భూ సరిహద్దుగా కలిగి ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంతో, నాగాలాండ్ అనే రాష్ట్రంతో, మణిపూర్ అనే రాష్ట్రంతో, అలాగే మిజోరం అనే రాష్ట్రంతో 4 రాష్ట్రాలతో భూ సరిహద్దు పంచుకున్నటువంటి పొరుగు దేశం మయన్మార్. నెక్స్ట్ చివరగా చూసే దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా. ఇది ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది అనేది చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, ఇటువైపు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం, ఇటువైపు ఉన్నటువంటి అస్సాం, ఇటువైపు ఉన్నటువంటి మేఘాలయ, ఇటువైపు ఉన్నటువంటి త్రిపుర, ఇటువైపు ఉన్నటువంటి మిజోరం లాంటి 5 రాష్ట్రాలతో భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం బంగ్లాదేశ్. ఇలా భూ సరిహద్దులు కలిగి ఉన్నటువంటి దేశం. మరికొన్ని వివరాలు ఇటువైపు చూసినట్లయితే భారతదేశం అంతర్జాతీయ సరిహద్దులను గుర్తించే ముఖ్యమైన రేఖల గురించి ఇప్పుడు చూద్దాం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గీసినటువంటి రేఖ రెడ్ క్లిప్ రేఖ, అలాగే భారతదేశం బంగ్లాదేశ్ మధ్య కూడా రెడ్ క్లిప్ లైన్ ను గీయడం జరిగింది. నెక్స్ట్ భారతదేశం మరియు చైనా దేశాల మధ్య మేక్ మోహన్ రేఖ ఉందని మనం గుర్తించుకోవాలి. నెక్స్ట్ భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం మధ్య డ్యూరాండ్ లైన్ ఉందని మనం గుర్తించుకోవాలి. ఇది అతి తక్కువ భూ సరిహద్దు కలదు. ఇది 106 కిలోమీటర్లు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లోని భారతదేశం మరియు పాకిస్తాన్ ఆధీనంలోని ప్రాంతాల మధ్య ఉన్న సైనిక నియంత్రణ రేఖను నియంత్రణ రేఖ LOC అని అనడం జరుగుతుంది. ఇది చట్టబద్ధంగా గుర్తించబడిన అంతర్జాతీయ సరిహద్దును ఏర్పరచదు, కానీ 1949 కరాచీ ఒప్పందం తర్వాత వాస్తవ సరిహద్దుగా పనిచేస్తుందని మనం గుర్తించుకోవాలి. ఇది 1949 కరాచీ ఒప్పందం తర్వాత వాస్తవ సరిహద్దుగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే భారతదేశం మరియు చైనా మధ్య వాస్తవ సరిహద్దును వాస్తవ నియంత్రణ రేఖ LAC అని అనడం జరుగుతుంది. ఇది భారత నియంత్రణ భూభాగాన్ని చైనా నియంత్రిత భూభాగం నుండి వేరు చేస్తుందని మనం ఇందులో గుర్తించుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే భారత సరిహద్దు రక్షణ దళాల గురించి ఇప్పుడు చూద్దాం. భారత సరిహద్దు రక్షణ దళాలు భారత్ మరియు నేపాల్ దేశాల మధ్య ఉన్నటువంటి సైనికులని చూస్తే సశస్త్ర సీమా బల్ అని అనడం జరుగుతుంది, SSBగా పిలవడం జరుగుతుంది. భారత్ మరియు భూటాన్ దేశాల మధ్య సశస్త్ర సీమా బల్ SSB ఉండడం జరుగుతుంది. అలాగే భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు భద్రతా దళం ఉండేది చూస్తే BSF అనే బలగం ఉంటుంది. భారతదేశం మరియు బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య BSF అనే పోస్టు ఉండడం జరుగుతుంది. అలాగే ఇండియా మరియు మయన్మార్ దేశాల మధ్య అస్సాం రైఫిల్ అస్సాం రైఫిల్ ఉండడం జరుగుతుంది. ఇండియా మరియు చైనా దేశాల మధ్య ఇండో టిబెట్ బోర్డ్ ఆఫ్ పోలీస్ ITBP ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ముందు మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.